వెల్కమ్ టు ఆర్థమెటిక్ క్లాస్. మనం ఇలా మరికొన్ని సరాసరి ప్రాబ్లం చూద్దాం. సగటు నుంచి మరికొన్ని ప్రాబ్లం చూద్దాం. అందులో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటిదంటే ఇక్కడ 18 సంఖ్యల సరాసరి 124, కానీ అందులో రెండు సంఖ్యలు 24, 28కి బదులుగా 46, 82 నమోదు చేశారు. అయినా ఖచ్చితమైన సగటు ఎంత? దీన్ని చూద్దామండి. దీన్ని చూస్తే సగటు ఫార్ములా ఏంటిది? సగటు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇక్కడ సగటు ఇచ్చారు 124. రాసుల మొత్తం ఫైండ్ అవుట్ చేయాలంటే రాసుల సంఖ్య ఎంత ఇచ్చారు? 18 ఇచ్చారు. అప్పుడు రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 124. ఈ 18 అక్కడికి వెళ్తే 124 ఇంటూ 18. సో దీన్ని 124 ఇంటూ 18 మల్టిప్లై చేసినప్పుడు 124 10 1240 ప్లస్ 8తో తీసుకున్నప్పుడు 8 4 32, 8 2 16, 16 ప్లస్ 3 9, 19 కదా. 8 1 8 ప్లస్ 1 9. దీనికి 992 యాడ్ చేస్తాం. 2 9 4 13 1 10 2 12 1. సో దీని మొత్తం ఎంత అవుతుంది? 2232. మొత్తం 2232 కదా. కానీ ఇక్కడ ఏం చేశారంటే రెండు సంఖ్యలు 64, 28కి బదులుగా, అంటే ఈ 64, 28 ఈ రెండు సంఖ్యల మొత్తం ఎంత? 92. దీనికి బదులుగా ఏం చేశారు? ఈ రెండు సంఖ్యలు యాడ్ చేశారు. 46, 82 ఎంత? 40, 80, 120, 128. మనం యాడ్ చేయాల్సింది యాక్చువల్లీ 92, కానీ 128 యాడ్ చేశారు. 128 యాడ్ 92 నుంచి 120 నుంచి 92 తీసేయాలి. ఎంతైతే వస్తుందో వాల్యూ అది ఎక్కువ యాడ్ చేసినట్టు. ఇప్పుడు 120 మనం యాక్చువల్లీ 92 తీసుకోవాలండి, కానీ 128 తీసుకున్నారు. అంటే మనం ఈ 128 నుంచి ఈ 92 తీసేస్తే వచ్చే వాల్యూని ఈ 2232 నుంచి తీసేస్తే అది యాక్చువల్లీ రాసుల మొత్తం మనకి. అప్పుడు నేను 92 తీసేస్తాను. 36 ఎక్కువ తీసుకున్నారు. 92 తీసుకోవాలి, 128 తీసుకున్నారంటే 36 ఎక్కువ తీసుకున్నారు. ఈ 36 నేను ఏం చేస్తా? ఈ మొత్తం నుంచి తీసేస్తా. 36 తీసేస్తా. అప్పుడు ఏమవుతుంది? 36 తీసేస్తే 6, ఇక్కడ 6 తర్వాత ఇక్కడ 12 నుంచి 6 తీసేస్తే 6, ఇక్కడ 2 మిగులుతుంది, దశకం తీసుకుంటుంది. 11 12లో నుంచి 12 నుంచి 3 తీస్తే 9, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2. సో 2196. 2196 కదా. ఇది రాసుల మొత్తం. ఇప్పుడు అసలైన రాసుల మొత్తం ఎంత? 2196. రాసుల ఇప్పుడు కొత్త సగటు కనుక్కోవాలంటే ఈ 2196 బై రాసుల సంఖ్య 18. 18 1 18. సో ఈ స్టార్టింగ్ డిజిట్ వచ్చేసి 1 నుంచి ఏవేవి ఆన్సర్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఇది ఉంది. ఈ రెండింటిలో వచ్చి ఆన్సర్ ఉంటుంది, ఇది ఉండదు, ఇవి రెండు ఉండదు. సో 18 1 18 తీసుకున్నప్పుడు 18 పోతే ఇక్కడ 3 మిగులుతుంది. 18 2 36, 3 మిగులుతుంది. నెక్స్ట్ 18 2 36, 122. ఇలా కాకుండా షార్ట్కట్లో చూద్దాం. షార్ట్కట్లో చూసినప్పుడు ఇక్కడ యాక్చువల్లీ ఈ 18 సంఖ్యల సరాసరి 124 కదా. సగటు 124. ఇక్కడ రెండు సంఖ్యలు 64, 28కి బదులుగా 46, 22 యాడ్ చేశారు, 82 యాడ్ చేశారు. వీటి మొత్తం ఎంత మనం ప్రీవియస్లో చేసినప్పుడు?
2. వీటి మొత్తం ఎంత? 128. ఎంత ఎక్కువ ఉంది? 36 ఎక్కువ ఉంది. యాక్చువల్లీ మనం యాడ్ చేయాల్సింది 92, కానీ 120 యాడ్ చేసామంటే ఎక్కువ పోయింది కదా. ఎక్కువ పోయినప్పుడు మాత్రమే మనకు 124 వచ్చింది. అప్పుడు 36 తగ్గిస్తే మనకు సగటు ఏం రావాలి? 124 కంటే తక్కువ రావాలి. ఎప్పుడైతే మన ఇచ్చిన క్వశ్చన్లో ఎప్పుడైతే సంఖ్యల మొత్తం ఎక్కువ యాడ్ చేస్తారో అప్పుడు సగటు ఏమవుతుందంటే తక్కువ వస్తుంది. ఎప్పుడైతే ఈ మనం తీసుకున్న సంఖ్యలకు బదులుగా తక్కువ సంఖ్య యాడ్ చేశారనుకోండి, అప్పుడు మనం రావాల్సిన కొత్త సగటు వచ్చేసి ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఎక్కువ యాడ్ చేశారు కాబట్టి మనము పాత సరాసరి కంటే కొత్త సరాసరి ఏమవుతుంది? తక్కువ వస్తుంది. అంటే ఒకవేళ ఆన్సర్లో అన్ని వాల్యూస్ 124 కంటే ఎక్కువ ఇచ్చి ఏదైనా ఒక వాల్యూ తక్కువిస్తే అదే ఆన్సర్ అవుతుంది. అలా కానీ ఏడలా ఇప్పుడు 124 కంటే బిలో ఒక 2-3 ఆప్షన్లు ఇచ్చారు, 2 ఆన్సర్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఈ 36 ఉంది కదా, ఈ 36ని నేను 28 సంఖ్యలకు పంచేస్తాను ఇక్కడ. అప్పుడు 36/18. ఒక్కొక్క సంఖ్య నుంచి 2 తీసేయాలా. ఒక్కొక్క సంఖ్య నుంచి 2 తీసేయాలా లేదా కలపాలన్నప్పుడు ఏం చేస్తాం? సగటు కలుపుతాం లేకపోతే తీసేస్తాం. ఎప్పుడు కలుపుతాం తీసేస్తాం అనేది చెప్పాను ఆల్రెడీ. ఎప్పుడైతే నేను ఇక్కడ ఎక్కువ వస్తుందో, ఎక్కువ వచ్చినది ఇప్పుడు నేను 18 సంఖ్యలకు డిస్ట్రిబ్యూట్ చేశాను కదా ఈ 36ని. ఈ 36ని 18 సంఖ్యలకు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు నాకు 2 వచ్చింది కదా వాల్యూ. ఈ 2 వాల్యూని నేను ఈ సగటు నుంచి తీసేస్తా. 124 నుంచి 2 తీసేస్తా. అప్పుడు 122 ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చేసుకుందాం. 30 సంఖ్యల సరాసరి 20, మరో 20 సంఖ్యల సరాసరి 30 అయినా అన్ని సంఖ్యల సరాసరి ఎంత? అన్ని సంఖ్యల సరాసరి తీసుకోవాలంటే ఇప్పుడు అన్ని సంఖ్యలు అంటే ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఇక్కడ? ఈ 30, ఈ 20 ప్లస్ చేస్తే మొత్తం 50 సంఖ్యలు ఉన్నాయి. 50 సంఖ్యలు సరాసరి తీసుకున్నప్పుడు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, అంతే కదా. రాసుల మొత్తం అంటే ఫస్ట్ ఈ రాసుల మొత్తం ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ ఏం రాస్తాం మనం? రాసుల మొత్తం సగటు లేదా సరాసరి ఇంటూ రాసుల సంఖ్య కదా. ఈ మొత్తం రావాలంటే రాసుల మొత్తం రావాలంటే సగటు ఫస్ట్ 30 సంఖ్యల యొక్క సగటు ఎంత? 20. సంఖ్యలు ఎన్ని? 30. టోటల్ ఎంత అవుతుంది? రాసుల ఫస్ట్ 30 సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? 600. నెక్స్ట్ మరో 20 సంఖ్యల యొక్క సరాసరి 30 అని ఇచ్చారు కదా. ఈ ఫస్ట్ 30 సంఖ్యల మొత్తం, 30 సంఖ్యల లేదా రాసుల మొత్తం, 30 సంఖ్యల 30 రాసుల మొత్తం తీసుకోండి. నెక్స్ట్ ఏం రాస్తామంటే 20 సంఖ్యల మొత్తం. 20 సంఖ్యల మొత్తం ఏంటిది? సగటు 30 ఉంది. 20 సంఖ్యలు ఎంత? 600. మొత్తం సంఖ్యలు 20, 30 కదా. మొత్తం సంఖ్యలు ఈ 20 సంఖ్యల మొత్తం ఈ 30 సంఖ్యల మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది? 600 ప్లస్ 600 టోటల్ ఎంత? 1200. ఇది 50 సంఖ్యల మొత్తం. 50 సంఖ్యల మొత్తం 1200. అప్పుడు సగటు ఏంటి? 50 సంఖ్యల సగటు 1200/50. 5 24లో 120. 24 ఆన్సర్. సో షార్ట్ కట్ చూద్దామండి. షార్ట్ కట్ తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ 30 సంఖ్యల సగటు 20, మరో 20 సంఖ్యల సగటు 30. నాకు ఇక్కడ ఈ సంఖ్యలు 30, 20 ఇచ్చారు కదా. ఈ 0 తీసేస్తాను నేను. ఈ 0 తీసేసినప్పుడు నాకు 3, 2 వస్తుంది కదా. ఈ 3ని ఈ 20తో మల్టిప్లై చేయండి, 60 ప్లస్ ఈ 2ని 30తో మల్టిప్లై చేయండి, 60/2 + 3 ఎంత? 5 = 120/5, 24.
24 ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 13 వరుస బేసి సంఖ్యల సమితిలోని మొదటి 7 సంఖ్యల సగటు 37 అయితే మొత్తం సంఖ్యా సమితి యొక్క సగటు ఎంత? 13 వరుస బేసి సంఖ్యల సమితిలోని మొదటి 7 సంఖ్యల సగటు. మొదటి 7 సంఖ్యలు తీసుకుందాం. x ప్లస్ 2, x ప్లస్ 4, x ప్లస్ 6, 8, 10, 12 అంతే కదా. ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నప్పుడు బేస్ సంఖ్య అవుతుంది 1, కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇది 7 వరుస బేసి సంఖ్యలు. 7 వరుస బేసి సంఖ్యల్లో ఏదైనా ఒక సిరీసు ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అంక శ్రేణిలో ఉన్నప్పుడు నాకు సగటు ఎక్కడ వస్తుంది? మిడిల్ వాల్యూ వస్తుంది. మిడిల్ వాల్యూ అంటే 7 వరుస సంఖ్యల్లో మధ్యపాదం ఏదవుతుంది? 4th ప్లేస్ అవుతుంది. అంటే ఇక్కడ 3, ఇక్కడ 3, మధ్యలో 4th ప్లేస్ వస్తుంది. 4th ప్లేస్ వచ్చేసి యావరేజ్. 4th ప్లేస్ యావరేజ్ కదా, అంటే x ప్లస్ 6 అనేది యావరేజ్ అవుతుంది. అంటే 7 సంఖ్యలలో నాకు ఈ x ప్లస్ 6 అనేది నాకేమవుతుంది? యావరేజ్ అవుతుంది. అంటే 37. ఇది 37 వాల్యూ. ఓకే, x ప్లస్ 6 వాల్యూ అనేది 37. x వాల్యూ 37 మైనస్ 6 31. అంటే స్టార్టింగ్ వాల్యూ 31, 33, 35. నెక్స్ట్ తీసుకుంటే 39, 41, 43. ఇట్లా రాసుకోవడం కంటే ఇప్పుడు నేను x ప్లస్ 6 అన్నప్పుడు x ప్లస్ 4th ప్లేస్లో 37 కదా, అప్పుడు నాకు ఇక్కడ 7th ప్లేస్ అంటే ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ 4th కోఆర్డినేట్ నుండి 1, 2, 3 గ్యాప్స్ ఉన్నాయి కదా. 3 × 2 అంటే 6. ఈ 6 వాల్యూ యాడ్ చేస్తే ఈ 7th టర్మ్ వస్తుంది. దీనికి ఈ 4th టర్మ్కి 6 యాడ్ చేస్తే లాస్ట్ టర్మ్ వస్తుంది. చూసుకోండి ఒకసారి. 37 ప్లస్ 6 ఎంత? 43 వచ్చింది కదా. ఇలా 39, 41, 63 ఇట్లా రాసుకోవడం కంటే ఈ గ్యాప్స్ ఎన్ని ఉంటాయో చూసుకొని దానికి × 2 మల్టిప్లై చేస్తే డైరెక్ట్ ఏ కోఆర్డినేట్ కావాలనో ఆ కోఆర్డినేట్ వాల్యూ తీసుకోవచ్చు. అప్పుడు నాకు ఈ ఫస్ట్ వాల్యూ తెలుసు, ఈ 7th వాల్యూ తెలుసు. నేనేం ఫైండ్ అవుట్ చేయాలి? యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ అన్నప్పుడు 13 వరుస బేస్ సంఖ్యల యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఒకటి x ప్లస్ 1 నుంచి x ప్లస్ 12, ఇది 13 వరుస బేస్ సంఖ్యలు. 12 కదండి, ఇది x1 తీసుకున్నప్పుడు x2 డాష్ 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 x12. ఇవన్నీ నాకు 13 వరుస బేస్ సంఖ్యలు. ఇక్కడ ఈ 13 వరుస బేస్ సంఖ్యలు తీసుకున్నప్పుడు నాకు ఏ కోఆర్డినేటర్ వస్తుంది? నాకు యావరేజ్ అనేది ఎక్కడ వస్తుంది? మిడిల్ వాల్యూ. ఏదైనా అంక శ్రేణిలో మిడిల్ వాల్యూ నాకు సగటు అవుతుంది. ఈ మిడిల్ వాల్యూ ఎట్లా వస్తుంది? 13 బేస్ సంఖ్యల శ్రేణి ఇచ్చినప్పుడు 13 సంఖ్యలు ఇచ్చినప్పుడు ఇక్కడ 6 సంఖ్యలు ఉంటాయి, ఇక్కడ 6 సంఖ్యలు ఉంటాయి, అంతే కదా. ఇక్కడ 6 సంఖ్యలు, ఇక్కడ 6 సంఖ్యలు, అంటే 7th ప్లేస్లో ఉన్న వాల్యూ నాకు యావరేజ్ వస్తుంది, అంతే కదా. 7th ప్లేస్లో ఉన్న యావరేజ్ వస్తుందనంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన ప్రకారం ఏంటిది? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఈ 7th నెంబర్ ఏముంది? 43. అంటే ఈ 43 ఆన్సర్. సో మ్యాక్సిమం నెంబర్, లాస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ మళ్ళీ ఎన్ని గ్యాప్లు ఉంటాయి? 6 గ్యాప్లు ఉంటాయి. 6 × 2 అంటే 12. ఈ 43కి 12 యాడ్ చేస్తే 55. అంటే ఈ లాస్ట్ నెంబర్ ఏముంటుంది? 55. ఓకేనా. ఈ 55 లాస్ట్ నెంబర్. అంటే ఆ బేస్ శ్రేణిలో 13వ నంబర్ ఏంటిదని అడిగినప్పుడు 55. కానీ ఇక్కడ సగటు అడిగింది కదా 43. అర్థం కాలేదు కదా. సింపుల్గా చేద్దాం. ఏం లేదండి, జస్ట్ ఈ 13 సంఖ్యలు తీసుకున్నప్పుడు
13 వరుస బేసి సంఖ్యలు తీసుకున్నప్పుడు మధ్యలో వాల్యూ సగటు ఉంటుంది. 13 ఏదన్నా సిరీస్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇప్పుడు బేసి సంఖ్యల శ్రేణి అన్నప్పుడు ఇది ఆర్థమెటిక్ ప్రోగ్రెషనే కదా, ఆర్థమెటిక్లో ఉంది కాబట్టి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ 6 నెంబర్లు ఉంటాయి, ఇక్కడ 6 నెంబర్లు ఉంటుంది. మిడిల్ వాల్యూ ఈ 7th ప్లేస్ అనేది నాకు యావరేజ్ అవుతుంది. 7th ప్లేస్ యావరేజ్ అన్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 7 సంఖ్యల సగటు 37. అవే బేసిక్గా మొదటి 7 సంఖ్యలు అన్నప్పుడు ఇక్కడ 3 సంఖ్యలు ఉంటాయి, ఇక్కడ 3 సంఖ్యలు ఉంటాయి. మధ్యలో సంఖ్య 4వ సంఖ్య 4th ప్లేస్ యావరేజ్ కదా, అంటే ఇది 37. ఇక్కడ 3 గ్యాప్లు ఉంటుంది, ఇక్కడ 3 గ్యాప్లు ఉంటుంది. 3 2 6 అంటే ఈ 37కు 6 యాడ్ చేస్తే ఏమవుతుంది, 43 అవుతుంది. అది ఏంటిది, సెవెంత్ టర్మ్. ఆ 7th టర్మ్ ఏంటిది, ఈ మొత్తం 13 బేస్ సంఖ్యలు ఇచ్చారు కదా, ఆ బేస్ సంఖ్యలో మధ్య ఉన్న వాల్యూ 7th ప్లేస్ కదా, ఆ 7th ప్లేస్ అనేది 43 అన్నప్పుడు మనకు యావరేజ్ ఏంది 43. ఏం లేదు, జస్ట్ ఈ 13 వరుస సంఖ్యలు తీసుకున్నప్పుడు 13కు ఒకటి తీసేయండి, 12 మిగులుతుంది. 12/2 అంటే 6 ఉన్నప్పుడు ఈ 6లో ఫస్ట్ 7 నెంబర్లు ఇచ్చారు కదా, 7 నుంచి ఒకటి తీసేస్తే ఇక్కడ 6 మిగులుతుంది. 6/2 చేస్తే 3 ఉంటుంది. అంటే ఇక్కడ 3 సంఖ్యలు ఉంటాయి. అంటే ఈ గ్యాప్ 3, ఈ గ్యాప్ 3 కదా, ఇక్కడున్న గ్యాప్ 3, ఈ మధ్యలో వాల్యూ 37 కదా, ఈ గ్యాప్ 3 కాబట్టి ఈ 3 × 2 చేయండి, 6 వస్తుంది. 6 అనే వాల్యూ ఈ 37కు యాడ్ చేస్తే 43, అదే సగటు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 5 వరుస ఆ సంఖ్యల మొత్తం 120 అయితే తర్వాత 5 వరుస సంఖ్యల మొత్తం ఎంత? 5 వరుస సంఖ్యలు x + 1 x + 2 x + 3 x + 4. ఈ వరుస 5 సంఖ్యలు ఉన్నాయి కదా, ఈ 5 సంఖ్యల మొత్తం 120. 5x + 3 3 6 10. 5 వరుస సంఖ్యల మొత్తం 120 ఇచ్చినప్పుడు నేను ఈ సంఖ్యలను మొత్తం కూడుకుంటున్నాను. x + 1 x + 2 x + 3 మొత్తం కూడితే 5x + 10 = 120. అప్పుడు నాకు 5x = 120 - 10. 5x = 120 నుంచి 10 తీసేస్తే 110. x వాల్యూ 110/5, 5 2 5 2. ఓకే, x వాల్యూ 22. అంటే నాకు స్టార్టింగ్ ఈ నెంబర్ వచ్చేసి 22, 23, 24, 25, 26. ఇవి ఫస్ట్ స్టార్టింగ్ 5 సంఖ్యలు. తర్వాత 5 సంఖ్యలు ఏంటిది, 26 నుంచి 27, 28, 29, 30, 31 ఇవే కదా. ఈ సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతున్నారు. కూడితే 20 20, 40, 60, 60 30, 90, 90 30, 120. 120 1 + 9 10, 130 అవుతుంది. 130 8 7 15, 25 యాడ్ చేస్తే 145. అంటే తర్వాత 5 సంఖ్యల మొత్తం ఎంత, 145. ఇలా చేద్దామా, కాదండి షార్ట్కట్లో చేద్దాం. ఇలా కాకుండా మనం షార్ట్కట్ తీసుకుందాం. షార్ట్కట్ తీసుకున్నప్పుడు నేను 5 వరుస సంఖ్యల మొత్తం 120 కదా, నేను 5 వరుస సంఖ్యల యొక్క సగటు అన్నప్పుడు ఏం తీసుకుంటా, సగటు = 120/5. 5 2 10, 5 4 20. సగటు ఏమొచ్చింది నాకు, 24 వచ్చింది. తర్వాత 5 వరుస సంఖ్యల మొత్తం, తర్వాత 5 సంఖ్యలు అన్నప్పుడు 5 అనేది నేను 24 సగటుకు యాడ్ చేస్తా.
ఈ 5 సంఖ్యలు ఈ సగటుకి యాడ్ చేస్తా +5. అప్పుడు సగటు ఏమవుతుంది? 29 అవుతుంది. తర్వాత 5 సంఖ్యల సగటు 29 ఇక్కడ. తర్వాత 5 సంఖ్యల సగటు 29 కదా. తర్వాత 5 సంఖ్యలు ఇవి. తర్వాత 5 వరుస సంఖ్యల సగటు వరుస సంఖ్యల సగటు సగటు 29 మొత్తం అన్నప్పుడు, తర్వాత 5 వరుస సంఖ్యల మొత్తం అన్నప్పుడు 5 వరుస సంఖ్యల మొత్తం 29 × 5. 2 5 10, 100, 5 9 45, 145. 145 ఏం కదండి, జస్ట్ ఈ మొత్తం ఇచ్చారు కదా, 5 వరుస సంఖ్యల మొత్తం 120 ఇచ్చారు కదా. ఈ 120ని ఏం చేస్తారంటే సగటు ఫైండ్ అవుట్ చేయండి. సగటు ఫైండ్ అవుట్ చేస్తే మొత్తం బై రాసుల సంఖ్య కదా 5 చేయండి. సో 120ని 5తో డివైడ్ చేస్తే 5 2 10, 5 4 20, 24 వస్తుంది. ఇది సగటు. ఈ 24 సగటు. తర్వాత 5 సంఖ్యలు అన్నాడు కదా, ఈ 5 సంఖ్యలు 24కు యాడ్ చేస్తే 5, సో 29 అవుతుంది. ఇది సగటు కదా. ఈ సగటు మొత్తం రావాలంటే ఏంటి? ఈ సగటు ఇంటూ 5 సంఖ్యలు కదా, ఇంటూ 5 చేయండి. 5 2 10, 5 9 45, 145. ఈ ప్రాబ్లం చూడండి. కాన్సెప్ట్ ప్రకారం కాకుండా డైరెక్ట్ షార్ట్కట్ ప్రకారం చూద్దాం. 9 వరుస సరి సంఖ్యల మొత్తం ఇంత ఇచ్చారు కదా, 360 ఇచ్చాడు కదా. సగటు ఏమవుతుంది? అప్పుడు సగటు ఏమవుతుంది? 360/9, 9 4 9 36, సగటు వచ్చేసి 40. తర్వాత 9 సరి సంఖ్యల మొత్తం. తర్వాత 9 సరి సంఖ్యలు అంటే నేను దీనికి 9 యాడ్ చేద్దాం, 49 అవుతుంది. 49 ఇదేంది? తర్వాత 9 సంఖ్యల సగటు 29 మొత్తం అన్నప్పుడు, తర్వాత 9 సంఖ్యల మొత్తం తీసుకున్నప్పుడు 49 × 9, 9 9 81 ప్లస్ 4 9 36 కదా. 360 ప్లస్ 81 ప్లస్ 81 యాడ్ చేయండి. ఇక్కడ 81 ఎందుకు యాడ్ చేయాలని అంటే, ఈ సరి సంఖ్యలు ఇచ్చారు కదా. ఇక్కడ సరి సంఖ్యలు ఇచ్చినప్పుడు ఆ గ్యాప్ అనేది 2 2 ఉంటుంది కదా. అంటే ఇక్కడ వరుస 9 సంఖ్యలు, తర్వాత 9 సంఖ్యలు అన్నారు కదా. సో 9 9 81 యాడ్ చేయండి. 9 9 81 కదా, 81 యాడ్ చేయండి. అప్పుడు 81 81 162, 360 ప్లస్ 82, 522. సో దీన్ని షార్ట్కట్లో చూద్దామండి. ఇంకా క్లారిటీగా చెప్తాను. ఎట్లా అంటే, ఇప్పుడు నాకు వరుస 9 సంఖ్యలు ఉన్నాయండి. ఇక్కడ 9 సంఖ్యలు ఉన్నాయి, ఇక్కడ 9 సంఖ్యలు ఉన్నాయి. ఇక్కడ 9, ఇక్కడ 9 ఉన్నప్పుడు గ్యాప్స్ అనేది ఇక్కడ సరి సంఖ్యలు కదా. అప్పుడు నేను ఎట్లా తీసుకుంటానంటే 2 4 6 8 10 12 తీసుకుందాం. అప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఈ మొత్తం ఎంత? 12 ప్లస్ ఇక్కడ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 1 2 3 4 5. ఇక్కడ 1 2 3 1 2 3 3 గ్యాప్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 3 గ్యాప్స్ ఉన్నాయి, ఇక్కడ 3 గ్యాప్స్ ఉన్నాయి. అప్పుడు నేనేం చేస్తా, ఈ 3 ఇంటూ ఈ 3 గ్యాప్ వాల్యూ ఎంత? 2. నాకేమవుతుంది? 12 ప్లస్ 9 9 ప్లస్ 9 × 2 18. సో 30. ఇలా ఈ 18 ఎందుకు యాడ్ చేస్తున్నామనంటే, ఇక్కడ 81 ఎందుకు యాడ్ చేసామనంటే, ఇక్కడ
ఈ సేమ్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 9 ఉంది కదా, ఈ 9 ఉన్నప్పుడు 9 గ్యాప్స్ ఇక్కడ ఉంటుంది, 9 గ్యాప్స్ ఇక్కడ ఉంటుంది. సో 9 గ్యాప్స్ ఉన్నప్పుడు నేను టోటల్ ఇక్కడ ఉన్నది ఎంత మొత్తం 360. స్టార్టింగ్లో 360 అట్లనే తీసుకోండి షార్ట్ కట్ తీసుకునేటప్పుడు. ఈ 12కి 12 అట్లే తీసుకొని ఈ గ్యాప్ అనేది ఉంటుంది కదా, ఆ గ్యాప్ వాల్యూ తీసుకుందాం. సో 360 ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న వాల్యూ కదా, 360 ప్లస్ ఈ గ్యాప్ ఎంత ఉంది, ఫస్ట్ 9 ఉంది, తర్వాత 9 ఉంది, ఆ గ్యాప్ వాల్యూ ఎంత 2. 360 ప్లస్ 9 9 81, 81 2 161, 162, అప్పుడు 522 ఆన్సర్. ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 27 మంది వ్యక్తుల సగటు బరువు 38 కేజీలు. ఒక కొత్త వ్యక్తి చేరడం వలన ఆ సగటు 39 కేజీలు అవుతుంది. అయినా కొత్త వ్యక్తి యొక్క బరువు ఎంత? ఈ సర్క్యులర్ మెథడ్ ప్రకారం చూద్దాం మనం. సర్క్యులర్ మెథడ్ అంటే ఏం లేదండి, ఇక్కడ 27 మెంబర్స్ ఉన్నారు. ఇరవై మంది యొక్క ఇక్కడ వ్యక్తులు తీసుకోండి, ఇక్కడ సగటు తీసుకోండి. వ్యక్తులు సగటు తీసుకున్నప్పుడు 28 వ్యక్తుల యొక్క సగటు 38 కేజీలు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి కలిశాడండి, వీళ్ళతోటి కలిసిన టోటల్ ఎంతమంది అవుతారు? 28 అవుతారు. ఈ 28 మంది యొక్క కొత్త సగటు 39 అవుతుంది, అంటే 1 పెరిగింది. అయితే ఈ కొత్తగా వచ్చిన వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క బరువు ఎంత, వెయిట్ ఎంత అని అంటారు. చూడండి, సర్క్యులర్ మెథడ్లో ఏం చేస్తామంటే ఈ +1 వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని దీంతో మల్టిప్లై చేస్తాం. +1 ఇంటూ 38 ప్లస్ ఈ 1 ఉంది కదా, దీంతో మల్టిప్లై చేస్తాం. +1 ఇంటూ 28, 38 ప్లస్ 28 ఎంత? 66. ఇక షార్ట్కట్ చూద్దాం. ఇంకా 27 మంది వ్యక్తుల యొక్క సగటు 38. ఒక వ్యక్తి చేరడం వల్ల ఆ సగటు 39 కేజీలు అవుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి కొత్తగా రాకపోయి ఉంటే 38 కేజీలే ఉండేది. కానీ ఒక యావరేజ్ వచ్చేసి 1 కేజీ పెరిగింది. అంటే ఈ వ్యక్తి యొక్క 39 కేజీలు అనుకుందాం. సపోజ్ 39 కేజీలు ఆ వ్యక్తి ఉన్నాడు. ఎందుకు 39 అయ్యాడు? యాక్చువల్లీ 38 అయి ఉంటే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండకపోయి ఉండేది. 38 ఉంటే అతని 38 యావరేజ్ వెయిట్ ఉంటే అతని వెయిట్ వచ్చేసి 38 కేజీలే ఉండే. బట్ యావరేజ్ వచ్చేసి 1 పెరిగింది. 1 ఎందుకు పెరిగింది? ఇతను కొత్త వ్యక్తి ఈ 38 కేజీల కంటే ఎక్కువ వెయిట్ ఉన్న వ్యక్తికి రావడం వల్ల ఒక యావరేజ్ అనేది వాల్యూ 1 అనేది పెరిగింది. ఈ 1 పెరిగిందని అంటే ఎవరి వల్ల పెరిగింది? ఈ 27 మంది వల్ల పెరిగింది. అంటే ఈ కొత్త వెయిట్ ఎప్పుడైతే కొత్త సగటు తీసుకుంటామో మనం, దానికి ప్రీవియస్ ఉన్న ఎంత మంది వ్యక్తులు ఉంటారో వాళ్ళకి యాడ్ చేయాలి. ఈ 39 ప్లస్ 27 66. ఏం లేదండి, జస్ట్ దీనికి గతంలో ఉన్న వ్యక్తుల సంఖ్య ఎంత, గతంలో ఉన్న వ్యక్తులు ఎంత? 28 మంది. గతంలో ఉన్నది 28 మంది, ఇప్పుడు 27 మంది, ఇప్పుడు 28 మంది అయ్యారు. అంటే ఒక కొత్త వ్యక్తి వచ్చారు. ఆ కొత్త వ్యక్తి వల్ల ఒక యావరేజ్ అనేది 1 పెరిగింది. 38 నుంచి 39 అయింది. అంటే 1 పెరిగిందని అంటే నేను ఇక్కడ ఈ 39 తీసుకుంటాను. అతని వెయిట్ 39 కేజీలు ప్లస్ కొత్తగా 1 పెరిగింది కదా, ఈ 1 ఇంటూ 27 చేశాను. 1 ఇంటూ 27 అంటే 27. 39 ప్లస్ 27 66. ఇక సర్క్యులర్ మెథడ్ చేసినా ఓకే, బట్ డైరెక్ట్ ఇక్కడ ఆన్సర్ పెట్టవచ్చు. అంటే కొత్త సగటు ప్లస్ ప్రీవియస్ ఉన్న ఈ ఎంతైతే సగటు అనేది పెరుగుతుందో, సపోజ్ 2 పెరిగింది అనుకోండి, 2 ఇంటూ 27 చేస్తాం. జస్ట్ 1 పెరిగింది కదా, 1 పెరిగింది కాబట్టి 1 ఇంటూ 27.
ఈ కొత్త సగటుకు 27 యాడ్ చేయాలి. ఒకవేళ 3 పెరిగితే 3 సగటు అనేది 3 పెరిగితే 3 × 27 ప్లస్ కొత్త సగటు కొత్తగా వచ్చిన వ్యక్తి యొక్క వెయిట్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక తరగతిలోని 10 మంది విద్యార్థుల సగటు మార్కులు 41. 63 మార్కులు పొందిన మరో విద్యార్థి చేరితే 11 మంది విద్యార్థుల సగటు ఎంత? సర్క్యులర్ మెథడ్. ఫస్ట్ స్టార్టింగ్లో 10 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ యొక్క సగటు వచ్చేసి 41. తర్వాత ఒక 43 మార్కులు పొందిన మరో వ్యక్తి చేరాడు, అంటే ఇప్పుడు 11 మంది అయ్యారు, ఒక వ్యక్తి చేరాడు. అయితే కొత్తగా చేరితే విద్యార్థుల సగటు ఎంత అంటే ఈ సగటు కనుక్కోవాలి మనం. ఈ సగటు ఏంది? 63 మార్కుల మరో వ్యక్తి యాడ్ అయ్యారంటే సగటు పెరుగుతుంది కదా. యాక్చువల్లీ సగటు మార్కులు వచ్చేసి 41. ఇతను 41 మార్కులతోటి వస్తే సగటులో ఎలాంటి మార్పు ఉండదు. బట్ ఇతను 63 మార్కులు తీసుకొని వస్తున్నాడు అంటే సగటు పెరుగుతుంది, అంటే 41 + x అవుతుంది. ఎంత పెరిగింది ఇక్కడ? +x పెరిగింది. సో నేను ఇక్కడ +x × 11 1 × 41 41 + 11x. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ కొత్తగా 63 మార్కులు పొందిన మార్కులకు సమానం. ఈ కొత్తగా వచ్చిన వ్యక్తి యొక్క 63 మార్కులకు సమానం. ఇప్పుడు 11x = 63 - 41. 11x = 22. x వాల్యూ 2, అంటే x వాల్యూ ఇక్కడ 2 పెరుగుతుంది. 2 పెరిగింది అనుకోండి. అప్పుడు నాకు కొత్త సగటు ఏంది? 43. త్రూ ఆప్షన్ చూడండి. త్రూ ఆప్షన్ చూసినప్పుడు గతంలో ఉన్న సగటు వచ్చేసి 41. సో నేను కొత్తగా 11 మంది యొక్క సగటు తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ 1 ప్రకారం నేను 43 తీసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడైతే 2 పెరిగింది. ఈ 2 అనేది ప్రీవియస్లో ఉన్న విద్యార్థులు ఎంత? 10 మంది. 10 × 2 చేయాలని చెప్పాను కదా. పెరిగిన సగటుతోటి ప్రీవియస్ ఉన్న వ్యక్తులతోటి మల్టిప్లై చేయాలి, అప్పుడు 20 అవుతుంది. 20 ప్లస్ కొత్త సగటు ఎంత? కొత్త సగటు 2 పెరిగింది కదా. 41 + 2 43. సో ఎంత అవుతుంది? 63 మార్కులు వచ్చాయి. సో త్రూ ఆప్షన్ కూడా వెళ్ళొచ్చు, సర్క్యులర్ మెథడ్ వెళ్ళొచ్చు, త్రూ ఆప్షన్ కూడా వెళ్ళొచ్చు.